మనం ఎప్పుడు కూడా ప్రతి వారానికి ఒకసారిగా, నెలకు 4 పర్యాలుగా, అలా 52 వారాలలో మరి ప్రతి ఆదివారము మరి దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విన్నప్పుడు ఆ వాక్యానుసారంగా మన జీవితాలు మార్చుకొని మనము ఉపవాసాలు తరచు ఉండటము ఎంతో ఆశీర్వాదకరం. అది ఎంతో మంచిది. ఈ 40 రోజులే నిష్ట ఉండి 41వ రోజు నుండి మనము ఏదైనా మనలో మార్పు లేకపోతే అది దేనికి ఉపయోగము? అమ్మ, మీరందరూ జాగ్రత్తగా వినండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో మొట్టమొదటిగా మోషే ఉపవాసం ఉన్నాడు. మోషే ఎందుకు 40 రోజులు సీనాయి పర్వతం మీద హోరేబు కొండపైన 40 రాత్రి పగళ్ళు ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే, ఈ లోకానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలని, ప్రజలకు ధర్మశాస్త్రమును ఇవ్వాలి, 10 ఆజ్ఞలు ఇవ్వాలి. 10 ఆజ్ఞల కొరకు, ధర్మశాస్త్రం కొరకు మాత్రమే మోషే ఉపవాసము ఉన్నాడు. మోషే ఉపవాసం యేసు ప్రభు యొక్క ఉపవాసానికి సంబంధము లేదు. అయితే ఒకదానికి సంబంధాన్ని నేను వాక్యరీతిలో తెలియజేస్తాను. అయితే ఈ 40 దినాలకు, యేసు ప్రభు 40 దినాలకు సంబంధము లేదు. రెండవది ప్రియులారా, ఏలియా ఉపవాసం ఉన్నాడు. ఏలియా ఏం చేశాడు? ఆయన కూడా 40 రాత్రులు 40 పగుళ్ళు ఉన్నాడు. ఏలియా ఉపవాసం దేని కొరకు? ప్రాణము రక్షించుకున్న దాని కొరకు మాత్రమే ఉపవాసం ఉన్నాడు. ఆహాబు ఏం చేయబోతున్నాడు? చంపబోతున్నాడు. ఏంటండి? చంపబోతున్నాడు అనే విషయం తెలియగానే మరణ భయముతో ఏలియా ఏమయ్యాడు? పారిపోయి ఆయన కూడా ఇదిగో దేవుని సన్నిధిలో ఏం చేశాడు? 40 రోజులు ఉపవాసము ఉన్నాడు. మూడవదిగా, యోనా ఇంకా 40 దినములలో నినేవే పట్టణము నాశనం అవుతుంది కనుక నినేవే ప్రజలందరికీ ప్రకటన చేశారు. నినేవే ప్రజలందరూ కూడా 40 రోజులు ఉపవాసాలు చాటించి వాళ్ళు కూడా ఏం చేశారు? దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము పొందారు. ఆ 40 రోజుల ఉపవాసం దేనికి? దేశంలో ఉన్న ప్రజలందరూ మారు మనసు పొందడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే 40 రోజులు ఏం చేశారు? మారు మనసు పొంది వారు దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఉపవాసము ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశములో యేసు ప్రభు 40 రాత్రులు 40 పగుళ్ళు ఉపవాసము ఉన్నాడు. ఈయన ఉపవాసము 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలకు గుర్తు. ఈ 3 ప్రాముఖ్యమైనవి మీ జీవితాలలో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. మొదటిగా, దేనికి యేసు ప్రభు ఉపవాసము ఉన్నాడు అనడానికి మొట్టమొదటిగా ఆదాము చేసినటువంటి పాపము, హవ్వ చేసిన పాపం. మొదటి ఆదాము ఇదిగో భూలోక సంబంధమైనటువంటి మనుష్యుడిగా, మట్టిలో నుండి తీయబడిన మనుష్యుడిగా ఆయన ఈ లోకములో దేవుడు తయారు చేసి ఏదైనా తోటలో పెట్టినప్పుడు ఆదాము ఆజ్ఞ అతిక్రమము చేశాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము.
అయితే మొదటి ఆదాము పాపం చేశాడు. అందుకని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45, 46 ఎవరైనా ఒకరు చదవండి. మొదటి కొరింథీయులు 15, 45, 46. ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను. ఆత్మ సంబంధమై మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమే మొదటి కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. 47. మొదటి మనుష్యుడు భూ సంబంధమైన మట్టిలో నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? మొదటి మనుష్యుడు ఎక్కడి నుండి వచ్చాడు? మట్టిలో నుండి వచ్చాడు. రెండవ మనుష్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మీరందరూ యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందట వచ్చాడు. ఆయన 2000 సంవత్సరాల కిందట వచ్చినాక ఈయన దేవుడు ఎట్లా ఆయనని ఈరోజు చాలామంది ప్రియులారా చాలా రకాలుగా ఎన్నెన్నో కథలు చెప్పుకుంటూ పోతున్నారు. కానీ అవి ఒట్టి కథలు మాత్రమే. జీవం కలిగిన దేవుడు అనాది కాలములో సృష్టికి ముందే యేసయ్య ఉనికి ఉంది. అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు, మొదటి మనుష్యుడు ప్రకృతి సంబంధమైన మనుష్యుడు, రెండవ మనుష్యుడు ఆత్మానుసారమైన మనుష్యుడు. మొదటి మనుష్యుడు మట్టిలో నుండి తీయబడిన మనుష్యుడు, రెండవ మనుష్యుడు పరలోకములో నుండి అనాది కాలములో మానవుడు చేసిన మహాపాపం కొరకు యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి మరియ గర్భములో జన్మించి పుట్టాలని ఆది కాండములోనే దేవుడు నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని వాక్యం అనేటువంటి విలువ తెలుసుకోవాలి. వాక్యానుసారము ఏం చెప్తుందో మనము నేర్చుకోవాలి. ఇది మొదటిది ప్రియులారా. రెండవది, ఎందుకు యేసు ప్రభు ఈ 40 రోజులు ఉపవాసం ఉన్నాడు? కారణం ఏంటిదంటే ధర్మశాస్త్ర సంబంధమైన పాపమును విడిపించడానికి. ధర్మశాస్త్ర సంబంధమైన పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభు 40 రోజులు ఉపవాసము ఉన్నాడు. అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 56వ వచనాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీ 15:56. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. పాపానికి ఉన్న బలమేంటి? బలమేంటి? ధర్మశాస్త్రమే. అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పాపము నుండి విడిపించడానికి, ధర్మశాస్త్రమైనటువంటి బలం నుండి విడిపించడానికి, ధర్మశాస్త్రమైనటువంటి మత ఆచారాల నుంచి విడిపించడానికి, మత ఆచారాలకు బానిసై ఒక మనుషుడు పాపం చేస్తే ఇదిగో కోడెను వధించిన, పావురపు పిల్లలను వధించిన, ఇదిగో దేవుని సన్నిధికి వెళ్ళి ఏవి అర్పించిన ప్రియులారా పాప పరిహార్థ బలులు అర్పిస్తే పాపం పోతుంది. అందుకనే యేసు ప్రభువారు కలువరి శిలువలో బలియాగం అవడానికి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బలి అర్పణ జరిగినది. ఇది రెండవది. దీనికి ఆధారముగా మరొక మాటను మనము చూద్దాం ప్రియులారా. రండి, గలితీయులకు రాసినటువంటి పత్రిక, గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధమందురు శాసనమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉండెను.
అంటే వాటిల్లో నిలకడగా లేకపోతే, ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలను పాటించకపోతే వాడు ఏమైపోతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. అంటే మనము శాపగ్రస్తులుగా ఉండడం కడికి యేసు ప్రభు ఈ లోకానికి శాపగ్రస్తుడై వచ్చాడు. అది మనం గమనించాలి. అదే అధ్యాయములో 14వ వచనాన్ని చదువుకుందాం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం మూలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వాదమును క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మాను మీద వేలాడిన ప్రతి మనుష్యుడు శాపగ్రస్తుడని రాయబడి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే రెండవది, ఎందుకు యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు? ఎందుకు యేసు ప్రభు ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో 40 రాత్రులు 40 పగుళ్ళు దేవుడు ఉండవలసిన అవసరత ఏర్పడింది? ఓ మనుష్యుడా, ఇదిగో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పాపము నుండి విడిపించడానికి ఆయన శాపగ్రస్తముగా మార్చబడ్డాడు. అందుకనే అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ తేటైనటువంటి మాటను ఇక్కడ మనకు జ్ఞాపకము చేసినట్లుగా లేఖన భాగాలు మనము చూస్తున్నాం. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటిదంటే, క్రీస్తు మన కొరకు శాపమాయెను. ఆ పాయింట్ని మీరు నోట్ చేసుకోవాలి. యేసుక్రీస్తు మన కొరకు ఏమయ్యాడు? శాపము అయ్యాడు. దేని కొరకు శాపమయ్యాడు? ధర్మశాస్త్రం యొక్క క్రియలకు, ధర్మశాస్త్ర సంబంధమైన వాటకు మిమ్మల్ని విడిపించుటకై దేవుడు 40 రోజులు ఉపవాసము ఉన్నాడు. ఇది రెండవది. మూడవది ప్రియులారా, ఎందుకు యేసు ప్రభు 40 రాత్రులు 40 పగులు ఉపవాసం ఉన్నాడంటే, మన అందరికీ రక్షణ దయచేయడానికి, మన అందరికీ విమోచన దయచేయటానికి, మనమందరం కూడా మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా, ఆయన పిల్లలుగా అధికారము కలగడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావలసి వచ్చినది. అందుకనే ఆయన 40 రోజులు ఉపవాసము ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. ఆమె యొక్క కుమారుని కనెను, వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక యేసని పేరు పెట్టబడిన. దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళొకసారి చదవని ఆ మాటను. తన ప్రజలను వారి పాపము నుండి ఎవరు రక్షించాలి? ఎవరు రక్షించాలి? యేసు ప్రభువే రక్షించాలి కనుక ఆయన మనందరి కొరకై ఈ లోకానికి మరియ గర్భములో జన్మించాడు. ఆయన జన్మించకపోతే పాప విమోచన లేదు, పాప క్షమాపణ లేదు. కాబట్టి ఆయన ఈ లోకానికి రావాలి. ఆయన ఇదిగో ఎందుకొరకు ఈ ఉపవాసం ఉన్నాడనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. అలాగే ప్రియులారా, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు యేసయ్య వచ్చాడు? నిన్ను రక్షించడానికే యేసు ప్రభు భూలోకానికి వచ్చాడనే రెండవ ఆధారం. మూడవ ఆధారాన్ని చూద్దాం. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. 1 తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిననే వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని రక్షించడానికి? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకం విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు.
ప్రియమైన దేవుని బిడ్డారా, ఎందుకు యేసు ప్రభు ఈ 40 రోజులు ఉపవాసం ఉన్నాడంటే ఈ 3 కారణాలు. యేసు ప్రభు 40 రోజులు ఉన్నాడని నీవు నేను 40 రోజులు ఉపవాసం చేయాల్సిన పని లేదు. ఈరోజు చాలామంది 40 రోజులు ఉపవాసాలని, నేను ఏమి తాగకుండా మంచినీళ్ళు ముట్టకుండా ఇదిగో మంచిగా మాత్రమని రకరకాలుగా చెప్పుకోగలిగినటువంటి సంఘాలు, సేవకులు, అనేకమైనటువంటి విధానాలు లోకములో లేకపోలేదు ప్రియులారా. అయితే వాక్యము ఏమని చెప్తుంది? వాక్యం యొక్క ఉద్దేశం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు దేని కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ఉపవాసం ఉన్నాడు అనేటువంటి ఆ బేసికల్ మనం అర్థం చేసుకోవాలి. ఆ ఉద్దేశం మనకు అర్థమైతే యేసుక్రీస్తు యొక్క కోణము అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన 40 రోజులు ఎందుకు ఉన్నాడంటే, ఒకటి అక్కడ 4 విషయాలు చెప్తున్నాను. ఆయన ఎందుకు ఉపవాసం ఉండవలసి వచ్చెను? మొదటిది, ఆయన 40 రోజులు ఉపవాసం ఉంటేనే, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అనే మాటకు మరణపు ముళ్ళును విడచడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. గనుక యేసు ప్రభు మరణము జయించాలంటే 40 రోజులు ఉపవాసము ఉండాలి. అర్థమైందండి? అర్థమైందా? అర్థం కాలేదా? యేసు ప్రభు ఎందుకు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు? ఆయన ఉపవాసం 40 రోజులు ఉంటేనే మరణాన్ని జయిస్తాడు, శిలువను జయిస్తాడు, సమాధిని జయిస్తాడు. జయగీతానికి నిదర్శనము ఉపవాసం. ఉపవాసం అనేది దేవుడి సన్నిధిలో కలిగినట్లుగా మనం చూస్తున్నాం. రెండవది ప్రియులారా, ఈయన 40 రోజులు ఉపవాసం ఉండటం ద్వారా మానవ జాతికి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే రక్షణ. యేసుక్రీస్తుని నమ్ముకుంటేనే నీకు రక్షణ, యేసుక్రీస్తుని నమ్ముకుంటేనే నీకు విమోచన, ఆయన రక్తంలో కడగబడితేనే నీకు విమోచన అని లేఖనము, దేవుని వాక్యము స్పష్టంగా చెప్పబడింది. ఇది 2. మూడవది ప్రియులారా, ఇదిగో ఆయన ఎందుకు ఉపవాసము ఉన్నాడు అంటే పునరుత్థానుడు చెందడానికి, పునరుత్థానుడై లేయడానికి, అంటే చిరంజీవిగా ఆయన ఈ లోకంలో జీవించడానికి, అంటే మృత్యుంజయుడు ఉండడానికి, సమాధిని గెలిచిన వాడికి ఉండడానికి దేవుడు మూడవదిగా తిరిగి లేచిన పునరుత్థానము గుర్తు. 3. 4 ప్రియులారా, దేవుడు 40 రోజులు ఎందుకు ఉపవాసం ఉన్నాడు, కారణాలు ఏంటి అని మనం చూస్తే, ఇదిగో 4వ కారణం, నిత్య రాజ్యము, లేకపోతే నిత్య జీవము, లేకపోతే నిత్య పరలోక రాజ్యము అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చనిపోకపోతే, ఆయన శిలువ వేయబడకపోతే, ఆయన సమాధి చేయబడకపోతే మనము నిత్య రాజ్యంలోకి పోలేం, నిత్య రాజ్యమును స్వతంత్రించుకోలేం. ఆ విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. గమనించి ప్రభు యొక్క సన్నిధిలో మనము ముందుకు పోవాలి. అటువంటి కృపాభాగ్యము, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, ప్రసన్నత దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక.